ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ఈరోజు ఆగస్టు 7వ తారీఖున ఉదయం 8 గంటలకు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో విడుదల చేశారు. రేపు ఆగస్టు 8వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఈరోజు 8 గంటలకు ఉదయం పూట విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఒక గంటలో అయిపోతాయి. ఓకేనా అండి? ఎవ్వరు ఊహించలేదు. ఈరోజు శుక్రవారము 8 గంటలకే ఫస్ట్ టైం టోకెన్లు ఇచ్చారు. మామూలుగా అయితే 10 గంటల తర్వాత ఇస్తారు, కానీ చాలా తొందరగా ఇచ్చారు. రేపు శనివారం కూడా 8 గంటల తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నది. ఆదివారం కూడా 8 గంటల తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు కోసము ఎవరైనా తిరుపతి రావాలి అనుకుంటే ఉదయం 8 గంటలకల్లా ఇచ్చేస్తున్నారు. దయచేసి వీకెండ్ కదండి, సెలవులు కదా, అందుకోసం తొందరగా ఇస్తున్నారండి. దయచేసి రానున్న 2 రోజుల్లో తెలుసుకోండి. ఇక నిన్న ఆగస్టు 6వ తారీఖున 66,842 మంది దర్శనం చేసుకున్నారు. 28,670 మంది తల్లీలాలు ఇచ్చారు. 4,53,00,000 హుండీ కానుకలు, 4,27,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,77,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓకేనా అండి? ఇక ఈరోజు ఆగస్టు 7వ తారీఖునండి మీ అందరికీ కూడా ఫ్రీ క్యూ లైన్లు ఫుల్గా శిలాతోరణం వరకు ఉన్నాయండి. కంపార్ట్మెంట్లో ఫుల్గా భక్తులు ఉన్నారు. క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. 20 నుంచి 22 గంటలు టికెట్ లేని వాళ్ళకి దర్శన సమయం పడుతుందండి. 300, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకైతే 4 నుంచి 6 గంటలు, సర్వదర్శనము నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 5 నుంచి 7 గంటల దర్శన సమయానికి పట్టే అవకాశం ఉన్నది. ఓకేనా? అలాగేనండి, ఈరోజు శుక్రవారం కాబట్టి మీకు విఐపి రికమెండేషన్ లెటర్లు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళవి ఉండవు. శ్రీవారి ట్రస్ట్ ద్వారా అయితే ఉన్నాయి. కరెంటు బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటిపిల్లల దర్శనాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు అందరూ రండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.